50 నియోజకవర్గాల నుంచి అందరూ కూడా ప్రజలు మోడీని చూడడానికి ఇక్కడ రావడంతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు డప్పు కళాకారులు, అదేవిధంగా ఇటు ఏదైతే ఛత్రపతి శివాజీ అందరి రూపాలను కూడా చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే ఈవెంట్కి రాధా రామ్మోహన్ దాస్ గారు రావడం జరిగింది. వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం చెప్తారు? ఈరోజు మోడీ గారి పర్యటన ఈరోజు ఉంది, దీని గురించి ఏం చెప్తారు? ఇది చాలా శుభదాయకం, శుభసూచకం, అందరికీ ప్రేరణదాయకం. మీరు గమనించవచ్చు, ప్రపంచమంతా అల్లకల్లోలకంగా చాలా చోట్ల డీజిల్ పెట్రోల్ లేకుండా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. దేశంలో అన్ని వాహనాలు తిరుగుతున్నాయి, ప్రశాంత వాతావరణం. ప్రపంచం అంతా టెన్షన్ ఉన్నా మన దేశంలో మాత్రం ఫంక్షన్ జరుగుతుంది. దీనికి కారణం మోడీ గారే. ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆ నినాదానికి తగ్గట్టు ఆయన విధానం ఉంది. కాబట్టి మనం అందరం బాగుండాలి, దేశం బాగుండాలి, తద్వారా ప్రపంచం బాగుండాలి. ఏదో ఒక వైపు కాకుండా అందరి యొక్క మేలు కోరేటువంటి మనం అందరం కూడా ఈ దేశంలో పుట్టినందుకు గర్వించాలి, ఈ దేశం యొక్క విలువలను కాపాడాలి. దానికై నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకున్నటువంటి మన మోడీ గారు ఇక్కడ రావడం, మనం ఈ భాగ్యనగర్లో ఇందులో భాగస్వాములు అవడం భాగ్యం. అలాగే మనం వారు చేస్తారో మనం చూస్తామని కాకుండా మనం ఏం చేయాలో కూడా మనం ఆలోచించాలి, బాధ్యత తీసుకోవాలి. మోడీ గారి రాకతో అంతా కూడా అంగరంగ వైభవంగా ముస్తాబైపోవడం జరిగింది. అందరూ కూడా మోడీ గారి రాక కోసం ఎదురు చూస్తారు. భారీ బందోబస్తు మీకోసం మనం విజువల్లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ చూపిస్తా ఉంది. భారీ బందోబస్తు నడువ 50 నియోజకవర్గాల నుంచి అందరూ కూడా ప్రజలు మోడీ గారిని చూడడం కోసం ఇప్పుడు పరేడ్ గ్రౌండ్కి తరలి వస్తున్న తరుణంలో అందరినీ కూడా పూర్తిగా చెక్ చేసి వారందరినీ కూడా ఎటువంటి భద్రతకు ఆటంకం కలగకుండా వారందరినీ కూడా సురక్షితంగా చెక్ చేసి ఎవరికైతే పాసెస్ ఉన్నాయో వారిని అలో చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. కాసేపటి వరకు కూడా మోడీ గారి రాక కోసం మొత్తం కూడా డప్పు కళాకారులు, ఇటు అదేవిధంగా కొంతమంది సాంప్రదాయ కళాకారులు అందరూ కూడా భరతనాట్య నృత్యాలతో ప్రధానమంత్రి గారికి వెల్కమ్ చెప్పడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. మనం చూస్తాం విజువల్లో ఒక కాషాయపు ఒక వాగు, ఒక నది ప్రవహిస్తే ఏ విధంగా ఉంటుంది, అందరూ కూడా అదే విధంగా ఒక మొత్తం కూడా ఆరెంజ్ ఆర్మీ కనిపిస్తూ ఉంది. అందరినీ కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా డప్పు మోతలతో మోగిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మెయిన్గా ఇవి ఏదైతే మనం విజువల్ చూస్తున్నాం మెయిన్దో ఇది వివిఐపి ఎంట్రన్స్ ఇదంతా కూడా. సో మోడీ గారు వచ్చినప్పుడు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఇదే రూట్లో ఇక్కడ నుంచి వెళ్ళి సభలోకి ఎంటర్ అయ్యే రూట్ ప్రధానమైన రూట్ కావచ్చు. దీనికి భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మార్గానికి హై సెక్యూరిటీగా పెట్టుకోవడం జరిగింది. సో ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరిని కూడా రానియకుండా ఒక సెక్యూరిటీ వలయాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా ఈ దారి దాటి బయటికి లోపలికి వెళ్ళకనీయకుండా అందరినీ కూడా ఇక్కడే నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఇటు 3 సంవత్సరాల తర్వాత, గతంలో అంటే మోడీ గారు 3వ గెలిచిన తర్వాత హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారి, అంటే 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ వస్తున్న తరుణంలో ఇప్పుడు అంగరంగ వైభవంగా స్వాగతం పలుకుతూ అందరూ కూడా ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ బేగం బజార్ సంబంధించిన తాళాలకు సంబంధించిన బ్యాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా మోడీ గారి కోసం స్పెషల్ వెల్కమ్ చేస్తామంటూ కూడా అందరూ కూడా సంబరాలు చేస్తా ఉన్నాం. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్లో చూపిస్తూ ఉంది. సో మరి కాసేపట్లో ఇటు హెచ్ఐసిసిలో అక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నుంచి ఇక్కడికి సాయంత్రం సుమారుగా 5-6 గంటల సమయానికల్లా ఇక్కడ చేరుకోవడానికి ప్రోటోకాల్ వారి ప్రకారం షెడ్యూల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి 6 గంటల సమయానికి 6:30 కల్లా ఇటు ఆయన బహిరంగంగా సభలో మాట్లాడే దేశాన్ని ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. ఇటు తెలంగాణలో, ఇటు నార్త్ ఇండియా ఉత్తర తెలంగాణ మొత్తం కూడా, ఇటు దేశం మొత్తం కూడా బీజేపీ ఉంది, ఇటు సౌత్ మొత్తం కూడా ఇటు కాంగ్రెస్ రావడంతో ఇప్పుడు మొత్తం కూడా తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటూ కూడా బీజేపీ పెద్ద ఎత్తున ముందు నుంచే చర్చ నడిచింది. ఇప్పుడు మరి ఈ ఆకస్మిక పర్యటన దేని గురించి అనేది దానికి పెద్ద క్వశ్చన్ రైజ్ అయింది. సో ఈ మేరకు బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఒక్కసారిగా తరలి రావడం జరిగింది. పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా నిండిపోవడం జరిగింది. మనం విజువల్ చూస్తూ ఉన్నాం. భారీ స్థాయిలో అందరూ కూడా మహిళలు తలకి రుమాల్ లాంటి కాషాయపు జెండాలు పట్టుకొని అందరూ కూడా ఫ్లగర్స్ పట్టుకొని మోడీ గారికి వెల్కమ్ చెప్పాలంటూ కూడా అందరూ కూడా చూస్తున్న సందర్భం. అందరూ కూడా ఇదే సందర్భంలో మోడీ గారికి వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ స్త్రీలు మోడీ గారి రాక కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో మనం చూస్తా ఉన్నాం. అందరూ కూడా ఒక్కసారిగా మోడీ గారు ఇంకెప్పుడు వస్తారు అంటూ కూడా వెహికల్తో ఎదురు చూస్తున్నాం అంటూ కూడా అందరూ కూడా ఇదే నిరీక్షిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఇటు హెచ్ఐసిసిలో ప్రోగ్రాం ముగించుకున్న తరుణంలో ఆ తర్వాత నుంచి ఇక్కడికి రాబోతున్న తరుణంలో మొత్తం కూడా భారీ భద్రతల నిర్వహణ
పరేడ్ గ్రౌండ్, ఇటు సికింద్రాబాద్, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు, ప్యారడైజ్ అన్నీ కూడా పోలీస్ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఎవరిని కూడా ఎటు పక్కకి పోనీయకుండా ఈ వెహికల్స్ అన్నిటి కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడి నుంచి కూడా అక్కడ మనం అన్ని చూస్తున్నాం, నృత్యాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అక్కడ మనం అన్నీ కూడా సుమారుగా 3 గంటల నుంచి